ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో విఆర్ఓ అండ్ విఎల్ఓ నోటిఫికేషన్ అనేది ఒక 2 or 3 monthsలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని గురించి క్వాలిఫికేషన్ ఏంటిది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వయసు అంటే ఏజ్ ఏంటిది, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 10,954 ఖాళీలన్నీ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకు 6,000 ఆల్రెడీ ఇంతకన్నా ముందు ఎవరైతే పంచాయత్ సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ చేస్తున్న వాళ్ళు మేము విఆర్ఓ ఈ 10,954 పోస్టులలో మేము ఈ విఆర్ఓ పోస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ దగ్గర నుంచి అయితే దరఖాస్తు అనేది స్వీకరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని అందరికీ అయితే సెలెక్షన్ చేయరు కదా, కొందరికి సెలెక్షన్ చేస్తారు కదా. ఎందుకంటే దాదాపుగా మనం ఈ 6,000 మంది కూడా సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ మనకు 5,000+ వేకెన్సీ ఉండడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఒకసారి క్వాలిఫికేషన్ ఏంటిది, సిలబస్ అనేది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంటిది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే క్వాలిఫికేషన్, ఓకేనా. క్వాలిఫికేషన్ ఏముంటుంది ఫ్రెండ్స్, 10th, ఇంటర్, డిగ్రీ. అయితే ఆల్మోస్ట్ 12th అయితే పెడతారు ఫ్రెండ్స్, ఓకేనా. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి 12th. అండ్ అదేవిధంగా ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అంటే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఫ్రెండ్స్, ఓకేనా. ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓపెన్ ఇంటర్ వాళ్ళు చేసినా కానీ అందరు కూడా ఎలిజిబులే. అదేవిధంగా వేరే స్టేట్ వాళ్ళు అంటే తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర కదా, ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ లోకల్ కింద వస్తారు ఫ్రెండ్స్. నాన్ లోకల్ కింద మనకు ఎంత ఉంది, జస్ట్ 5%, ఓకేనా. 5% కింద వాళ్ళు రావడం అనేది జరుగుతుంది, వేరే స్టేట్ వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకున్నా కానీ. తర్వాతకి వెళ్ళి మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే, ఓకేనా. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మనకు దాదాపుగా 18 నుంచి 44 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే మన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే 2 years మేము పొడిగిస్తామని చెప్పారు, ఓకేనా. 2 years అని పొడిగిస్తామని చెప్తే ఇప్పుడు దాదాపుగా ఎంత ఉంటుంది, ఇప్పుడు 46 years వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరికంటే ఓసీ, ఓకేనా. ఓసీ వాళ్ళకి యూఆర్ కేటగిరీ వరకు ఇది 18 నుంచి 46 years వరకు వాళ్ళకు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. అయితే మనకు బీసీ వాళ్ళకి కానీ, బీసీ వాళ్ళకి ఎంత 3 years కదా, వాళ్ళకు 3 వాళ్ళ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది 3 years. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు అయితే 5 years. అంటే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళు 51 years వరకు, ఓకేనా. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు 51 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా బీసీ వాళ్ళకైతే 49 years వరకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అయితే మనం ఒక మాట మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ కదా, అంటే 2018లో నోటిఫికేషన్ వచ్చింది కదా, 2018లో అప్పుడు ఈ 700 పోస్టులకు, జస్ట్ 700 పోస్టులకి చాలామంది అప్లై చేయడం అనేది జరిగింది. అప్పుడు దాదాపుగా నాకు తెలిసి 7 lakhs members అప్లై చేశారు ఫ్రెండ్స్, 7 lakhs members 700 పోస్టులకి. అయితే ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ రేంజ్లో ఉంటుంది. అయితే ఒకటేసారి ఇప్పుడు 5,000 వేకెన్సీస్ రావచ్చు. 5,000 వేకెన్సీస్ అంటే ఆల్మోస్ట్గా ఎంత టైమ్స్ నుంచి చెప్పుకోవాలంటే 7 to 8 times, 7 times, 7.5 times తీసుకోండి, 7 times, ఆల్మోస్ట్గా 7 times అనేది వేకెన్సీస్ వస్తుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా ఎగ్దమే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మీరు మంచిగా ప్రిపేర్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా వేరే జాబ్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫ్బిఓ కానండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బిఓ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి, అదేవిధంగా Group 4, Group 3, Group 2కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీటి సేమ్ టు సేమే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తుంటే ఎంత ఒక 20 to 30% చేంజ్ చేయవచ్చు, ఓకేనా. పంచాయతీ యాక్ట్స్ కానీ అది ఇట్లా ఇప్పుడు అవి చేస్తే చేయొచ్చు, కానీ మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇవి మీరు చదువుకుంటే ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎన్ని మార్కులు ఉంటుంది అంటే ఎగ్జామ్ 2018 పర్పస్గా 150 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 150 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీంట్లో సెక్రటరీ ఎలిజిబుల్, ఓకేనా. సెక్రటరీ ఎబిలిటీ, ఓకేనా. సెక్రటరీ ఎబిలిటీ
ఎబిలిటీ అనేది దీంట్లో 75 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా తర్వాత వెళ్ళి జనరల్ అవేర్నెస్. ఓకేనా. అయితే మనం దీంట్లో ఏం చేసుకోవచ్చు, సెక్రటరీ అబిలిటీలో 75 మార్క్స్ అంటే దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్, అదేవిధంగా రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్ట్ మీరు ఫోకస్ చేస్తే 75కి అట్లీస్ట్గా మీకు ఒక 55 నుంచి 65 వరకు మీరు ఈజీగా దీంట్లో తీసుకురావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. 55 నుంచి 65 వరకు. అదేవిధంగా మనం మిగతాది జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్ ఏమేమి ఉంటుంది ఫ్రెండ్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, అంత తెలంగాణకు సంబంధించి తెలంగాణ మొత్తం ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఇంకేమో తెలంగాణ ఎకనామీ ఫ్రెండ్స్, తెలంగాణ ఎకనామీ. అదేవిధంగా మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇది 12th బేస్ కాబట్టి వాళ్ళు ఏ పరంగా అడగాలో అదే పరంగా వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఓకేనా. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే ఒక 2 నుంచి 3 మంత్స్లో రావచ్చు ఫ్రెండ్స్. ఓకే, 2 నుంచి 3 మంత్స్లో అయితే రావచ్చు. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అండి. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తేనే మీరు ఈ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు హాఫ్ సిలబస్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఎంత సిలబస్, హాఫ్ సిలబస్ అనేది ఇప్పుడు 3 మంత్స్ అంటే ఆల్మోస్ట్ మీరు 40% అయితే ఈజీగా టెన్షన్ లేకుండా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. 40% అయిపోయింది అనుకో, ఇంకో 60% ఉంటుంది. అప్పుడు మీకు ఎట్లయినా నోటిఫికేషన్ వచ్చిందనే ఒక బూస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా అక్కడ చదువుకోవచ్చు. మీరు ఈజీగా మీకు బూస్ట్ అనేది దొరుకుతుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక భయం ఉంటుంది. కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఇంకా ఇంకా 2 మంత్స్లో మీరు ఈజీగా మొత్తం 5 మంత్స్లో మీరు మొత్తం సిలబస్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అప్పుడు చదువుతాం అని అనుకుంటే మీరు కాంపిటేటివ్లో ఉండలేరు ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనమాట. టెలిగ్రామ్ ఛానల్ మీకు ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా మీకు లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా మన అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అక్కడ వెళ్ళండి, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ మీరు ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ ఒక టెక్స్ట్ బుక్లో మూక్ టెస్ట్ రాయాలంటే ఫ్రెండ్స్ మీరు Z7RVBI అనే కోడ్ని మీరు ఎంటర్ చేయడం వలన మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు 10% డిస్కౌంట్ రావాలంటే ఈ కోడ్ని ఎంటర్ చేయడం ఫ్రెండ్స్ Z7RVBI. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.